పహల్గాంలో పర్యాటకులను ఉగ్రవాదులు హత్య చేశారు. ఆపరేషన్ సింధూర్ తో ప్రతీకారం తీర్చుకున్నాం. లోక్సభలో హోంమంత్రి అమిత్ షా ప్రకటన. ఆపరేషన్ సింధూర్ పై అనవసర రాద్ధాంతం. విపక్షాల తీరుపై కంగన ఆగ్రహం. సైనికులను అవమానిస్తున్నారని మండిపాటు. నాగార్జున సాగర్ 9 క్రస్ట్ గేట్లు ఎత్తివేత. 18 ఏళ్ల తర్వాత జులైలో విడుదల. ఆనందం వ్యక్తం చేసిన మంత్రి ఉత్తమ్ అడ్లూరి. కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు భేటీ. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సమావేశం. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైంది. సీఎం రమేష్ ఆధారాలతో నిరూపిస్తానన్నారు. కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదన్న సీతక్క. బీసీ బిల్లు సాధన కోసం ధర్నా. ఆగస్టు 4, 5, 6 తేదీల్లో దీక్ష. ఎమ్మెల్సీ కవిత ప్రకటన. సింగపూర్ లో పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ. ఏపీకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి. ఏఐ రీసెర్చ్ ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు వినతి. డెజరాక్ట్ యూట్యూబ్ అకాడమీలతో ఎంఓయూ. మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందం. ఏపీలో క్రియేటర్ అకాడమీ ఏర్పాటు. తాడేపల్లిలో వైసీపీ మీటింగ్. జగన్ అధ్యక్షతన పీఏసీ సమావేశం. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. పాత బస్టాండ్ స్థలాన్ని లూలు మాల్ కి ఇవ్వద్దు. విజయవాడలో వైసీపీ ఆందోళన. కోట్ల విలువైన స్థలం ఇవ్వడంపై అభ్యంతరం. స్థానికంగా పనిచేస్తున్న నేతకే జూబ్లీ హిల్స్ టికెట్. ఎవరి పేరు ఫైనల్ చేస్తారనేది హైకమాండ్ నిర్ణయం. ఇతర నియోజకవర్గాల నేతలకు ఛాన్స్ లేదన్న పొన్నం. హైదరాబాద్ లోని మూసాపేటలో ఉద్రిక్తత. ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు హైడ్రా యత్నం. ప్రార్థన చేసే స్థలాన్ని వదిలిపెట్టాలన్న స్థానికులు. త్వరలో తెలంగాణ ప్రభుత్వానికి కాళేశ్వరం నివేదిక. ఈ నెలాఖరుతో ముగుస్తున్న కమిషన్ గడువు. ఆగస్టు 1 లేదా 2న నివేదికిచ్చే ఛాన్స్. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్. ఐవీఎఫ్ సరోగసీ సెంటర్లలో తనిఖీలకు నిర్ణయం. డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం. ఆప్కాస్ లోని మున్సిపల్ కార్మికులను తొలగించడం లేదు. కొందరు విష ప్రచారం చేస్తున్నారు. ఏపీ మంత్రి నారాయణ వివరణ. సత్యసాయి జిల్లాలో అక్రమ కట్టడాల కూల్చివేత 2 రోజులుగా కొనసాగింపు. ఇవాళ నెహ్రూ సర్కిల్లో కూల్చివేతలు. మళ్లీ వివాదంలో నటి కల్పిక. మొయినాబాద్ బ్రౌన్ టౌన్ రిసార్ట్స్ లో హంగామా. మేనేజర్ పై దురుసు ప్రవర్తన. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు తొలగించారని ఆవేదన. పురుగుల మందు డబ్బాతో బాధితుల నిరసన. మంచిర్యాల జిల్లా పొలంపల్లి గ్రామంలో ఆందోళన. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ నేతల నిరసన. ప్రభుత్వ తీరుపై మండిపాటు. భోపాల్లో సమస్యలపై వినూత్న రీతిలో ఆందోళన. కాకినాడ జిల్లాలో భారీ దోపిడీ. బంగారం వర్తకుడి నుంచి గోల్డ్ చోరీ. చందుర్తి దగ్గర ఘటన.